ఆల్, నేను అరుణ. ఈరోజు నేను మీకు ఒక మంచి దోశ ఎలా చేయాలో చూపిస్తాను. మనం మామూలుగా దోశ అనేటప్పటికి ఏం చేస్తాం, ఎక్కువగా బియ్యం వాడతాం, తర్వాత మినపప్పు తక్కువ వాడతాం. దానివల్ల ఏమవుతుంది, ఎక్కువగా కార్బ్స్ ఉంటాయి, ప్రోటీన్ అయితే చాలా తక్కువ ఉంటుంది. ఈరోజు నేను చూపించిపోయే దోశ ఏంటంటే సూపర్ ఐరన్ రిచ్ దోశ అనొచ్చు. ఎందువల్లంటే దీనిలో మనం అమరాంత్ సీడ్స్ వాడతాం అనమాట. అంటే వీటిని తెలుగులో తోటకూర గింజలు అంటారు. తర్వాత ఫైబర్ కోసం మనం మంచిగా మిల్లెట్స్ వాడతాం. దీనికోసం ఏంటంటే అరికలు, అంటే ఇంగ్లీష్లో వీటిని కోడా మిల్లెట్స్ అంటారు. తర్వాత మినపప్పు, ఈ మూడింటిని వాడడం వల్ల ఏంటంటే ఈ దోశలో పుష్కలంగా ఐరన్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. సూపర్ కాంబినేషన్ కదా. ఈ దోశలో ఉండే ఐరన్ బాడీకి బాగా అబ్జర్వ్ అవ్వాలంటే సి విటమిన్ ఉండదు అనమాట. అందుకే నేను సి విటమిన్ బాగా ఉండే చట్నీ కూడా చూపిస్తాను. ఇవి ఎలా చేయాలో చూద్దామా. ఈ దోశకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అమరాంత్ సీడ్స్ 1 కప్పు, అరికెలు 1/2 కప్పు, మినపప్పు 1/4 కప్పు. ఈ దోశ కోసం అమరాంత్ సీడ్స్, అరికెలు రాత్రంతా నానబెట్టాను. మినపప్పు ఒక 3-4 గంటలు నానబెడితే చాలు. ఈ మూడింటిని కలిపి దోశ పిండిలాగా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. మనం రుబ్బుకున్నప్పుడు మనకు కావాల్సినన్ని పచ్చిమిర్చి, అల్లం కలిపి గ్రైండ్ చేయాలి. సీజనింగ్ కోసం జీలకర్ర, ఆవాలు, ఇంగువ, కరివేపాకు. చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉసిరికాయలు, కోకోనట్, మెంతులు, మినపప్పు, నువ్వులు, ఎండుమిర్చి. దోసపిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ప్యాన్ పెట్టుకున్నాను. దీనికి పీనట్ ఆయిల్ వాడుతాను 1 స్పూను. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ మెంతులు, మెంతులు కొంచెం వేగిన తర్వాత మినపప్పు, మినపప్పు వేగిన తర్వాత నువ్వులు, తర్వాత రెడ్ చిల్లీస్. పప్పులు మంచిగా వేగాయి. వీటిని ఇప్పుడు మిక్సీలో తీసుకుందాం. ఇప్పుడు ఉసిరికాయలు కట్ చేస్తున్నాను. ఉసిరికాయలు ఏంటంటే అంత ఫ్రెష్గా లేవు. 2 సార్లు ఆర్డర్ ఇచ్చాను, 2 సార్లు అలాగే వచ్చాయి. ఏం చేస్తాం మరి, ఇంక ఉన్నట్టుతోనే అడ్జస్ట్ అవ్వాలి కదా. తర్వాత వెజిటేరియన్స్కి ప్లాంట్ బేస్డ్ ఐరన్ బాడీ అంత బాగా అబ్జర్వ్ చేయదనమాట. అందుకోసం ఇలాగా ఉసిరికాయ చట్నీ కానీ, లేదంటే మ్యాంగో చట్నీ కానీ, టొమాటో చట్నీ కానీ, ఏదైనా కూడా వైటమిన్ సి ఉన్నది యాడ్ చేసుకోండి. అప్పుడు ఆ ఐరన్ బాగా అబ్జర్వ్ అవుతుంది అనమాట. ఇప్పుడు కట్ చేసిన ఉసిరికాయలు ఉన్నాయి కదా, అవి ఫ్రై చేయాలి. ఒక 1/2 టీ స్పూను పీనట్ ఆయిల్ వేస్తున్నాను. నెక్స్ట్ ఈ ఉసిరికాయలు వేసి లైట్గా ఫ్రై చేయాలి. నేను కొంచెం పసుపు వేస్తున్నాను. ఇదేంటంటే ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఉసిరికాయల్ని మరీ ఎక్కువసేపు వేపకూడదు, లైట్గా ఫ్రై చేయాలన్నమాట. ఎందుకంటే అది సి విటమిన్ హీట్ సిస్టమ్ ఉంటుంది అనమాట. అంటే మరీ ఎక్కువ వేడి చేస్తాం అనుకోండి, అది సి విటమిన్ చాలా తగ్గిపోతుంది. అందుకని కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉసిరికాయలు కొంచెం వేగాయి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత కోకోనట్, ఇది 1 నిమిషం వేగితే సరిపోతుంది. ఉసిరికాయలు వేగిపోయి వీటిని చల్లనివ్వాలి. తర్వాత ఈ పప్పులు ఆల్రెడీ చేసాం కదా, ఇవి చల్లరిపోయి వీటిని ఫస్ట్ గ్రైండ్ చేద్దాం. ఫైన్గా చేసుకున్న పప్పుల పౌడర్ ఉంది కదా, దానిలో చల్లారిపోయిన ఈ ఉసిరికాయలు వేసి మళ్ళీ గ్రైండ్ చేయాలన్నమాట. తర్వాత కొంతమంది వెల్లుల్లి వేసుకుంటారు, నేను వేస్తాను. నచ్చకపోతే ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం వెల్లుల్లి వేయచ్చు. ఇప్పుడు చట్నీకి తాలింపు చేస్తున్నాను.
హాఫ్ టీ స్పూను పీనట్ ఆయిల్. ఫస్ట్ కొంచెం ఆవాలు, తర్వాత జీలకర్ర. ఇప్పుడు పోపులు వేగిన తర్వాత కొంచెం ఇంగువ, తర్వాత కరివేపాకు వేయాలి. ఇది తాలింపు దీని చట్నీలోకి వేసుకోవడమే. ఇప్పుడు దోశ వేసుకుందాం. బ్యాటర్లో కొంచెం వాటర్ వేసాను, కొంచెం సాల్ట్ వేసాను. మనం ఈ దోశలో కూడా అమరాన్ సీడ్స్ ఉన్నాయి కదా, దీనిలో ఏంటంటే మన బాడీకి కావాల్సిన 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి అనమాట. అలాగా అన్ని కవర్ అయిన ప్రోటీన్, ప్లాంట్ పేస్ట్ అది కూడా చాలా తక్కువ ఉంటాయి. సో వెజిటేరియన్స్కి ఇది చాలా మంచి సోర్స్ అనమాట. ఇది ఒకవైపు బాగా వేగింది, టర్న్ చేసుకోవడం. ఈ దోశ చూడండి ఎంత పల్చగా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. ఈ చట్నీలో కొంచెం ఉల్లిపాయలు కూడా కలిపాను అనమాట, ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది కదా. చాలా బాగుంది. మామూలు రెగ్యులర్ దోశ కాకుండా డిఫరెంట్గా ఉంది. తర్వాత మీకు చట్నీలో కొంచెం పులుపు ఎక్కువైనట్టుగానే ఏమైనా అనిపిస్తే కొంచెం బెల్లం కలుపుకోండి. బెల్లం కొంచెం ఐరన్ కూడా యాడ్ అవుతుంది కదా, దానివల్ల టేస్ట్ కూడా ఇంకొంచెం బెటర్ అవుతుంది. మనం ఈ రోజుల్లో చాలామంది ఎనిమిక్ అయ్యానని చెప్పడం వింటున్నాం కదా. అంటే ఏంటి? ఐరన్ డెఫిషియన్సీ కదా. ఐరన్ డెఫిషియన్సీకి ఒక కారణం ఏంటంటే ఇలాంటి ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోకపోవడం అనమాట. మనం ఇలాంటి రెసిపీస్ రెగ్యులర్గా చేసుకుంటున్నాం అనుకోండి, మనకి ఆ ప్రాబ్లం అనేది రాదు కదా. అలాగే ఉమెన్స్ హెల్త్కి కూడా ఇలాంటి రెసిపీస్ చాలా మంచివి అనమాట. ఎందుకంటే ఎవ్రీ మంత్ బ్లడ్ లాస్ అనేది ఉంటుంది కదా, అది కవర్ చేయడానికి ఇలాంటి ఐరన్ రిచ్ ఫుడ్స్ బాగా హెల్ప్ చేస్తాయి అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి రెసిపీస్ స్కిన్కి, హెయిర్కి కూడా చాలా మంచిది. ఈ అమరాంతి సీడ్స్తో నార్త్లో ఏంటంటే లడ్డు చేస్తారనమాట. అక్కడ ఏంటంటే రాజగిరి అంటారు. మనకి మళ్ళీ లడ్డు అంటే మళ్ళీ స్వీటు, మళ్ళీ క్యాలరీస్ అలా ఎందుకని చెప్పి నేనేం చేశానంటే ఈ డిఫరెంట్ కాంబినేషన్స్తో దోశ ట్రై చేశాను. దోశ అయితే చాలా బాగుంది. దోశ అయితే ఏంటంటే మనకి అడ్వాంటేజ్, మనం రెగ్యులర్గా చేసుకోవచ్చు కదా, మన పార్ట్ ఆఫ్ ద బ్రేక్ఫాస్ట్ లాగా చేయొచ్చు. అందుకని నేను ఇలా చేస్తున్నాను అనమాట. మీకు కూడా నాలాగే హెల్తీ రెసిపీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోకి లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. బాయ్.